సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ గురువారం పదే పదే నాతో అడుగుతున్న నీ కోరిక తీర్చడానికి స్వయంగా నేనే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. నువ్వు ఏం కోరుకుంటున్నావో, ఇన్ని రోజులుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీకు ఇవ్వడానికే స్వయంగా నేనే కదిలి వస్తున్నాను అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందించడానికి వస్తున్నారండి. మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా పూర్తిగా బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందాం. తల్లి, ఇంతవరకు నువ్వు ఏం కోల్పోయావో, ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో, ఇంతవరకు నువ్వు కలగన్నది ఎందుకు నీ దగ్గరకు రావటం లేదు, ఏ పనైతే ఆగిపోయిందో అది స్వయంగా నా చేతుల మీదుగా నీ చేతులతో జరిపిస్తాను. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా నెరవేరబోతుంది తల్లి. నువ్వు ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనశ్శాంతిగా ఏ పని అయితే నువ్వు నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అనుకుంటున్నావో అది చేయడానికి సిద్ధంగా ఉండు. పదే పదే నాతో ఒక్క కోరికతోనే నా ముందుకు వస్తున్నావు. ఆ కోరిక తీర్చడానికే ఈ గురువారం నీకు స్వయంగా నేనే నీ ఇంట్లో అడుగుపెట్టి ఆ కోరికని తీర్చి వెళతాను. బాబా, ఎప్పుడూ కూడా నేను ఆరోగ్యంగా ఉండి నా మీద నువ్వు దయ చూపిస్తే నేను సంతోషంగా ఉంటాను అని నా బిడ్డ కోరుకుంటుంది. కాబట్టి నా బిడ్డ ఏదైతే కోరుకుంటుందో అది నిజం చేయడానికే ఈ సాయి వస్తున్నాడు. ఇక నిశ్చింతగా ఉండు తల్లి. నువ్వు నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకో, మిగతాదంతా నేను చూసుకుంటాను. తల్లి, నువ్వు కోరుకున్న బంధం నీకు తిరిగి దక్కాలి అన్నా, వారితో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు ముందుగా మారాలి. ఎక్కడైతే నువ్వు తప్పు చేశావో దానిని సరిదిద్దుకో. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, అయినా సరే నేను ఈ నిందని మోస్తున్నాను అంటే అది తప్పకుండా కర్మఫలమే. ఏ కర్మతో అయితే నువ్వు అనుభవిస్తున్నావో అది నిన్ను వెంటాడుతుంది. అది తక్షణమే తీరాలి అంటే ఈ బాబా చెప్పినట్టు చెయ్యి తల్లి. నీ జీవితం అంతా కూడా సుఖంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. నువ్వు కోరుకున్నట్లుగానే నీకు దూరమైన బంధాన్ని కూడా నేను దగ్గర చేస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తల్లి, నువ్వు ఈ బాబాని అంటి పెట్టుకుని ఉండాలి. ఎప్పుడూ కూడా నీ గురువు యొక్క నామంతోనే బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు స్మరిస్తూ ఉచ్చరిస్తూ ఉంటావో ఆ క్షణంలో ఎక్కడ చూసినా నీకు నీ గురువే కనిపిస్తాడు. కాబట్టి తల్లి, నువ్వు శ్రద్ధా సబూరితో ఉండు. ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతావో అప్పుడు మళ్ళీ మొదటికే వస్తుంది. నీ బంధంలో మార్పు రావాలి అంటే ఎంత సహనంగా ఓర్చుకొని నువ్వు ఉండగలుగుతావో ఆ బంధంలో నీకు మార్పు వచ్చి నీ దగ్గరకు వాళ్లే వెతుక్కుని వచ్చేలాగా నేను చేస్తాను. కాబట్టి ఈ సాయి మీద నమ్మకంతో, ఓర్పు, సహనంతో ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. బాబా, నా మనసులో ఎలాంటి దురాలోచనలు లేకుండా, ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా నా కర్తవ్యాన్ని నేను పరిపూర్ణంగా నిర్వర్తించేలా నాకు శ్రద్ధని, సబూరిని అందించు తండ్రి అని నా బిడ్డ ప్రతిసారి కోరుకుంటుంది. నా బిడ్డలందరూ కూడా ఎప్పుడూ శ్రద్ధా సబూరిని మనసులో ప్రతిసారి గుర్తు చేసుకుంటూ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ వెళితే వారు ఏ పని తలపెట్టినా కూడా విజయం సాధిస్తారు. ఎందుకంటే వారికి ఈ సాయి నామమే ఒక రక్షణగా ఏ తప్పు చేయకుండా వారికి కాపాడుతూ వస్తుంది. తల్లి, ఈ గురువారం రోజు స్వయానా నేనే నీ దగ్గరకు వస్తున్నాను. కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చే పని లేదు. ఒక పని చెయ్యి తల్లి. నీకు సంతానం కావాలని ప్రతిసారి నన్ను అడుగుతున్నావు కదూ, ఎన్నోసార్లు ఈ ఒక్కటే అడుగుతున్నావు. కాబట్టి నువ్వు సంతానం కావాలి అంటే ముందు నువ్వు చేయవలసింది ఒక చిన్న పని. నీకు ఎంతో ఇష్టమైనది, నువ్వు తినే పదార్థంలో నీకు ఏది బాగా ఇష్టం, ఎంతో ఇష్టంగా నువ్వు
నువ్వు తినే ఏ పదార్థం అయితే ఉందో ఆ పదార్థాన్ని నీకు బిడ్డ పుట్టేంత వరకు దానిని వదిలిపెట్టు. సాయి నామంతో దానిని గట్టిగా సంకల్పం చేసుకుని, బాబా నాకు పాప కానీ బాబు కానీ పుట్టే వరకు నేను ఈ పదార్థాన్ని తినను అని మొక్కుకో తల్లి. సంకల్పం చేసుకో. తప్పకుండా నీకు ఏ కర్మ అయితే నీకు అడ్డుపడుతుందో ఆ అడ్డు తొలగించడానికే నీకు ఈ చిన్న పనిని చెబుతున్నాను. కాబట్టి నీకు సంతానం కావాలి అంటే ముందుగా నీకు బాగా నచ్చిన పదార్థాన్ని వదిలేయి. నీకు బాబు పుట్టిన తర్వాత లేదా పాప పుట్టిన తర్వాత మళ్ళీ షిరిడీకి వచ్చి నన్ను దర్శించి సాయి నామంతో నీ బిడ్డకు నామకరణం చేసుకుని ఆ తర్వాత నువ్వు ఏ పదార్థమైతే వదిలేశావో ఆ పదార్థాన్ని మళ్ళీ తినడం మొదలుపెట్టు. నీకు నీ జీవితంలో ఇక ఎనలేని ప్రేమ నీకు నేను దక్కిస్తాను. నీకున్న దోషం, నీకున్న చెడు తొలగిపోవాలి, నీకున్న కర్మ తొలగిపోవాలి అంటే ముందు ఈ చిన్న పనిని నువ్వు చెయ్యక తప్పదు. బాబా, నేను ఏ పని చేయలేకపోతున్నాను, కానీ నా దగ్గర డబ్బు లేదు, నేను తినడానికి కూడా కష్టపడుతున్నాను, నా ఇంటి వాళ్ళని పోషించుకోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు ఉద్యోగం లేదు, నాకు ఏదైనా దారి చూపించు బాబా అని అడుగుతుంది నా బిడ్డ. కాబట్టి నా బిడ్డకు నేను ఒక్కటే చెబుతాను, తల్లి, నీలో ఏదో తెలియని శక్తి ఉంది, దానిని ముందు బయటికి లాగు. ఆ తర్వాత ఏం చేయాలో నీకే అర్థమవుతుంది. నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు, నీ భవిష్యత్తు ఎలా ఉండాలి అని నువ్వు కలలు కంటున్నావో అది నిజం చేసుకోవాలంటే ముందు నువ్వు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నువ్వు ఏ పని చేస్తే సక్సెస్ని తీసుకొస్తావో ఆ పనిని మొదలుపెట్టు. నీ చేతుల మీదుగా నువ్వు ఏదైతే చెయ్యగలవో దానిని మాత్రమే ప్రయత్నం చెయ్యి. ఎవ్వరి సహాయం లేకుండా నేను ఇది చెయ్యగలను అని నీకు అనిపిస్తే తప్పకుండా అది మొదలుపెట్టు. అందులోనే నీకు విజయాలను నేను అందిస్తాను. ఏ పని చేసినా కూడా చిన్నగా మొదలుపెట్టు. ఒకేసారి పెద్ద మొత్తంలో నువ్వు దానిని పెట్టుబడి పెట్టి ఏ వ్యాపారమైనా చేయడానికి ప్రయత్నిస్తే మళ్ళీ నష్టాల పాలవుతావు. కాబట్టి ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా చిన్నగా నువ్వు మొదలు పెట్టాలి. అప్పుడే నీకు అందులో నుండి ఉన్నత లాభాలను పొందగలుగుతావు. నా జీవితంలో నేను కోరుకున్నది ఒక్కటే బాబా, నాకు సంతోషం మాత్రమే కావాలి, నా వాళ్లతో నేను సంతోషంగా ఉండాలి అని నా బిడ్డ కోరుతుంది. కాబట్టి నా బిడ్డకు నేను సంతోషం మాత్రమే ఇవ్వగలుగుతాను. తల్లి, రేపు స్వయాన ఈ సాయినే కదిలి వస్తున్నాడు నీ కోరిక తీర్చడానికి. మీ దగ్గరకు ఎవ్వరొచ్చినా సరే రేపటి రోజున నేనే పంపానని గుర్తుపెట్టుకో. మీకు వారితో గల కర్మ సంబంధం వల్లనే వారు మీ దగ్గరకు వచ్చారు అని గమనించు. నేను నా గురువు మీదనే దృష్టి నిలిపి అలా 12 సంవత్సరాల పాటు కూర్చున్నాను. నేను ఎక్కడున్నా సరే నా గురువు ఎల్లప్పుడూ నన్ను ప్రేమించేవారు, రక్షించేవారు. అలాగే నా బిడ్డలకు కూడా ఈ సాయి ఉన్నంత వరకు ఈ సాయిని నమ్ముకున్న వారందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటాను, రక్షిస్తూ ఉంటాను. నా వాణ్ణి ఎన్నటికీ నా నుండి దూరం చేసుకోనివ్వను. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే నేను కనబడతాను. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు, దానికి అనుగుణంగా నడుచుకో. అదే నీ గురువు. సంతోషమైన దుఃఖమైన నాకు ఎవరూ లేరు అని బాధపడకు, ఒంటరిదాన్ని అని అస్సలు చింతించకు. ఈ సాయి ఉన్నాడు, ఈ సాయి దగ్గరికి వచ్చి కూర్చో, అన్నీ చెప్పు, ఈ సాయి వింటాడు. ప్రతీదీ ఈ సాయినే నీకు సమాధానం ఇస్తాడు. ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలమైతే నువ్వు పొందగలుగుతావు. నువ్వు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. అందరి ఎడల దయాగల ఈ ఫకీరు నిన్ను ఎంతో ప్రేమతో కాపాడుతాడు. కష్టం వచ్చినప్పుడు ఊరికే మాత్రం కూర్చోవద్దు తల్లి. భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండు. సద్గ్రంథ పారాయణాలు చెయ్యి తల్లి. సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకు, వృధాగా ఎప్పుడూ కూర్చుని చింతించకు. నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోతుంది. నీ అభిష్టాలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. స్వయంగా ఆ బహుమానం నేనే తీసుకొస్తాను. రేపటి రోజున నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మంచి కానీ చెడు కానీ నువ్వు కర్తవ్యాన్ని అయితే నిర్వహించాలి.
రుణబంధం, శత్రుత్వ బంధం ఒకవేళ నీ వెంట ఉంటే దానిని నువ్వు చెల్లించక తప్పదు. వాటిని తప్పించుకుని మార్గం కూడా ఆ భగవంతుడు నీకు ఇవ్వలేడు. నా గురువు నా నుండి ఇతరమేమీయో ఆశించలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థల యందు కాపాడేవారు. నా గురువును ఒక్కొక్కప్పుడు విడిచి ఉండునను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు ఎప్పుడూ కూడా తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించేవారు. నా యందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే వస్తుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. కల్మషం లేని మనసుతో నా నామాన్ని జపిస్తారు. నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలయందు నిష్కృతి కలుగుతుంది. నా సేవయందు ఇంతటి ఆధారం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటాను. నువ్వు ధైర్యం వదలకు, ఏం చింతపడకు, నువ్వు బాగవుతావు. దైవ లీలలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఈ సాయి కనిపిస్తాడు. షిరిడీకి నేనందరినీ పిలుస్తాను, కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. తల్లి, గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడూ కూడా ఆతురత పడి చదవకూడదు. దానిని పూర్తి జ్ఞానంతో చదవాలి. పూర్తిగా అర్థం చేసుకొని చదవాలి. అప్పుడే ఈ సాయి లీలలను నువ్వు గుర్తిస్తావు. ఎక్కడైనా ఎప్పుడైనా సరే నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంత ఉంటాను. భయం ఎప్పుడూ కూడా నీకు పనికిరాదు. మీరు భాగ్యవంతులు. మనం పరస్పరం కలుసుకున్నాము. మీకు తోచిన వాటిని అడగండి. మీ యొక్క సంశయాలన్నీ కూడా ఈ బాబా తీరుస్తాడు. మీరు ఎవరినైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది. మనం ఈ రోజు చనిపోయినా మామూలంగానే మూడవ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలైన వాటి వల్ల ఏమిటి ప్రయోజనం? తల్లి, ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర మార్గమున నడిపించి చివరికంట గమ్యం చేరుస్తాడు. ఈ ఆధ్యాత్మ మార్గం ఎంతో కష్టం. శక్తినంతా వినియోగించి కృషి చేస్తేనే కానీ ఫలితం అనేది ఉండదు. నా స్థానం అనేది ఒక్క షిరిడీలోనే అని నువ్వు భ్రమపడుతున్నావు. కాబట్టే రేపు ఉదయాన నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అంతటా ఉన్నాను. అంతకు మించి అతీతంగానూ నేను ఉన్నాను. నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేను ఉన్నాను. నా భక్తులను ధనం ఆకర్షించదు. వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకోకూడదన్నదే నా ఆకాంక్ష. తల్లి, ఇక నీ సమస్యలన్నీ కూడా గట్టెక్కినట్టే. నీ సాయి ఈ గురువారం నాడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా తీర్చడానికి స్వయాన ఈ బాబా నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి తీక్షణంగా ఈ సాయి కోసం ఎదురుచూడు. నీకు ఒక మంచి శుభవార్తని తీసుకొస్తాను అని ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందించారండి. మరి ఈరోజు బాబా అందించిన ఇంత గొప్ప సందేశాన్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.